దీంట్లో 2-3 ఉన్నాయి. ఒకటి కొడాలని జగన్ మీద పంచులు అని ఉంది. అది చూసారో చూడలేదు నాకు తెలియదు. అలాగే సో అది ఇంకా రఘురాం గారు కూడా ఉన్నాడు మీటింగ్. ఇదేమి నేను ప్రెస్ మీట్ పెట్టలా. అయితే ఇంకా వేరుగా ఉండేది. చూడండి, చూసారు ఇది. కొడాలి నాని కూడా ప్రెస్కి వచ్చాడని మా వాళ్ళు లేదా అంటే అది కూడా మాట్లాడారు. విభేదిత్వం అంటే నేను మాజీ ముఖ్యమంత్రితో విభేదించినట్టు. ఆ రోజు ముఖ్యమంత్రికి భయపడ్డారు అందరూ. నేను పని చూసుకోమని చెప్పాను, నాకు పదవులు ఇస్తాను. అది కూడా మాట్లాడారు. అంటే మీరు ఒకే పాయింట్ చూపిస్తున్నారు. అంటే నేను 35 నిమిషాలు నేను ఆ మీటింగ్ లో మాడే కార్యకర్తల మీటింగ్. నాకేమవుతుంది, నేను ఫెయిర్గా ఉంటాను. సో సాక్షి తెలుగువాడ మనస్సాక్షి, మీకు అసలు సాక్షికి మనస్సాక్షి లేదు. అసలు మీ జగన్మోహన్ రెడ్డికి నేను ఖర్చు పెట్టినంత ఎవడో ఖర్చు పెట్టలే. మీరు నా మీద తగులుకుంటే బుద్ధి ఉండాలి. మీకు ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ నా మనిషికి దక్కలేదని నేను మాట్లాడంట. సాక్షికి బహిరంగ సవాల్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, మీ దగ్గర 1 సంవత్సరం 8 నెలలు పనిచేశారు. ఈ పద్దాక చెప్పిందే చెప్తే ఈనేవాడు కూడా బోరు కొడుతుంది. కానీ నా మనిషికి టెండర్ రాలేదని చెప్పి నేను మాట్లాడానంట. నేను ఈ కాంట్రాక్టులు టెండరు నేను ఒకవేళ అడిగినట్టు కానీ నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవిని 5 నిమిషాల్లో రాజీనామా చేసేస్తాను. 5 minutes. టేక్ మై ఛాలెంజ్. సాక్షి పేపర్ కానీ ఈ సాక్షి యాజమాన్యం కానీ మీకు కనీసం నేను ఇంకా మీ పార్టీలో మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేశానండి, మిమ్మల్ని ఎప్పుడు వ్యక్తిగత దోషాలు నేను దిగల. మీరు మీరు ఎవరైతే హక్కును చేర్చుకున్నారో అతను మిమ్మల్ని మీ భార్యని ఇప్పుడు సాక్షి చైర్పర్సన్ భారతి గారిని కూడా తిట్టినా మీరు పార్టీలో చేర్చుకున్నారు. నేను అప్పుడు కూడా ప్రెస్ మీట్ చెప్పి ఖండించా వైసీపీలో ఉన్నప్పుడు కూడా. అది నా క్యారెక్టర్. నేను క్యారెక్టర్ వదులుకోవాలి ఎవరి కోసం. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనిషిగా పుట్టాక దినం గడితే లెక్క తనం గడవాలి. సాక్షి రాసింది ఈ తప్పుడు రాతలు కాదా అని అడుగుతున్నా. సాక్షికి బహిరంగ ఛాలెంజ్. నువ్వు కనుక నేను ఎయిర్పోర్ట్ టెండర్ కనుక నేను ఎవరికైనా ఒక కంపెనీకి ఇమ్మని కానీ నేను పైరువీలు చేస్తే కానీ ఎవరైనా 133 KV సబ్స్టేషన్ కట్టుకునే దగ్గరికి వెళ్ళో ఇంకోటి దగ్గరికి వెళ్ళో డబ్బులు అడిగింది కానీ గతంలో మీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు నా ప్రత్యర్థి ఎలక్ట్రికల్ ఆపరేటర్ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఎలక్ట్రికల్ ఆపరేటర్ షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర కూడా 7 లక్షలు వసూలు చేసిన పరిస్థితి. కానీ నేను 24 మందికి అధికారంలోకి వచ్చినాక ఫ్రీగా ఇచ్చా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ సాక్షికి ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నిరూపిస్తే నువ్వు ఈ పేపర్ని ఎలా ఇస్తున్నానో అలా రాజీనామా చేసి పడేస్తా నా పదవికి. పిచ్చివాగుడు పిచ్చిరాతలు మానే నిజం మాట్లాడు. నేను మాట్లాడిందని కట్టుబడి ఉంటాను. నేను వెనక్కి వెళ్ళను. అసలు నేను చెప్పింది ఏంటి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు సీట్ ఏదైనా ఉంటే అది గన్నవరం, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ గుడివాడ. అంతే తప్ప అలాంటి సీట్లో ప్రతిష్టాత్మక సీట్లో నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు రానాడు పార్టీ ఎలా అవుతారని అడిగారు. అది మీకు చూపించమంటే చూపిస్తే మీరు చూసారో చూడలేదా దయచేసి చెప్పండి. మీ టైం కూడా వేస్ట్ కానీ మీరు అయ్యాయి రైట్లా. సో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు మీరు నభూతో నభవిష్యత్ రీతిలో వెల్కమ్ చెప్పారు. ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అర్ధరాత్రి పూట 11:30 కాడి నుంచి 5:30 వరకు 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే మీరు నీరాజనాలు పట్టింది మీరు అని చెప్పి ఎదురున్న కార్యకర్తలు. అది అట్లాంటి ర్యాలీ భవిష్యత్తులో నభూతో నభవిష్యత్తు ఉండదని కూడా చెప్పాను నేను. కానీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చెప్పా. ఎస్, దట్ ఈస్ మై రైట్. నేను చెప్తున్నా మీకు. నేను ఫస్ట్ చెప్పింది బాబు ఎంటర్ప్రైజెస్. మీ కాగితాలు ఇస్తా, మీరు టెలికాస్ట్ చేసి కరెక్ట్గా చేయండి. బాబు ఎంటర్ప్రైజెస్ అనేది వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడు కడియాల సతీష్. నేను వైసీపీలో పనిచేసి వచ్చాను, నాకు తెలిసినంతగా ఇంకోటి తెలియదు. ఆ కడియాల సతీష్ అనే వైసీపీ నాయకుడు అంపాపురం మాజీ సర్పంచి ముఖ్యమంత్రి గారి స్వేరింగ్ ఫంక్షన్కి గన్నవరం వేదిక అయితే అసలు నేను ఎవరి మీద పోటీ చేశా?
చంద్రబాబు నాయుడు గారు లాంటి మహోన్నత నాయకుడే ఆయనతోనే కంటతడి పెట్టించిన అభ్యర్థి మీద పోటీ చేశాను నేను. ఈ బాబు ఎంటర్ప్రైజెస్ అనేది ఎవరిది? ఈ తోలిందేమో మట్టి మశానాల జోలికి నేను వెళ్ళను అసలు. మీరు ఇప్పటికైనా మీకు కూడా తెలుసు నేను అన్నిటికీ వ్యతిరేకంగా ఉంటానని. మట్టి మొత్తం ఫ్రీగా ఇచ్చా గన్నవరంలో మొన్న 12 సంవత్సరాల తర్వాత ఇళ్ల స్థలాలకి పొలాలకి. కానీ కడియాల సతీష్ బాబు, వీరమాచరణి శివరావు, నేమ్ ఆఫ్ ద ప్రొపరేటర్, డైరెక్టర్, ప్రమోటర్స్ ఆఫ్ బాబు ఎంటర్ప్రైజెస్, వీళ్ళకి 8 కోట్ల రూపాయలు చెక్కు. సీఎం స్వేరింగ్ ఫంక్షన్కి వల్లభనేని వంశీమోహన్ అనుచరుడికి చెక్ వెళ్ళింది. నేను మాట్లాడొద్దా? ఇది నా ఆవేదన కాదా? నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడానా? నేను ప్రెస్ మీట్ పెట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమం, ప్రభుత్వ వ్యతిరేకంగా నేను మాట్లాడానా? అంటే కార్యకర్తల బాధ, పార్టీ బాధ ఒకటి కాదా? రెండు వేరుగా ఉంటాయా? నాకు తెలియదు. మరి కార్యకర్తలే అల్టిమేట్గా పనిచేసేది కార్యకర్తలే. మేము జైలుకి వెళ్ళాం, పార్టీ ఆఫీస్ తగలెట్టాం, మేము జైల్లో నేను సందీప్ లాంటి వాళ్ళకి 20 మంది కుర్రాళ్ళు మేము అక్కడికి వెళ్ళాం, మేము ఎక్కడికి వెళ్ళామని మా బాధలు ఏనంటారా బాబు అని వాళ్ళు వచ్చి, విజయ డైరీలో ఏదో స్కీమ్ జరుగుతుందని చెప్పి కొంతమంది వచ్చి నాకు లేఖలు ఇచ్చి, ఆ రోజు నాకు ఈ పంచాయతీ ఏంటి, చంద్రకాంత్ అని పార్టీ ప్రెసిడెంట్ని ట్రాన్స్ఫర్ చేసి అతను ఉద్యోగం అనుకున్నాడు. అతను లోకేష్ బాబు కూడా చెప్పాడు ఎయిర్పోర్ట్లో. నాకు చెప్పేదే ఉంటుంది. కార్యకర్తలు నాకు వచ్చాక ఎవరికి చెప్తారు? కార్యకర్తల సమావేశం పెట్టి సుస్పష్టంగా మాట్లాడుకుందామని కూడా చెప్పాను. నేనేం మీడియా సోదరులతో నేను మాట్లాడేది కాదు. నేను మీడియా అక్కడ మీడియా కూడా నాకు తెలిసి మా గన్నవరంలో ఇప్పుడు వచ్చే 1-2 ఛానల్స్ వాళ్ళు బుధవారంలో పిఎస్సిఎస్ ఓపెనింగ్కి నెట్టో రఘురాం గారు నేను ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం అది. దాంట్లో అదొకటి చెప్పా. 2 బాపులపాడులో దాని మీద చంద్రకాంత్ అనే అతను వాళ్ళ రిపోర్టు, కాల్ లిస్టులు ఇవన్నీ కార్యకర్తలు ఇస్తున్నారు తెచ్చి. ఎన్నికలకు ముందు వల్లభనేని వంశీతో ఎవరు టచ్లో ఉన్నారు, వంశీ అనుచరులతో టచ్లో ఎవరున్నారు, రంగానేతంతో టచ్లో ఎవరున్నారు, ఎన్నికలైనా కూడా అసలు ఇవన్నీ ఎందుకు సూటిగా స్పష్టంగా ఉంటుంది. 5 సంవత్సరాల కాలం విజయ డైరీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉంచాడు? అదే చెప్పాను మొన్న మీటింగ్లో. జగన్మోహన్ రెడ్డి నేను సంక్రాంతికి ఇచ్చారు ఈ జిల్లా మంత్రులు, నువ్వు ఇంకా ఆడమాటలేని ఆన్లైన్ కంటిన్యూ ఆ బూతులు ఇచ్చావని చెప్తే నీ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అయితే నువ్వు తక్షణం ఆలోచించుకోవే బాబు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి కూడా హితో పలికా. 3 ఎయిర్పోర్ట్ మాట్లాడుతున్నా. ఎయిర్పోర్ట్ మీరు వేస్తున్నారు. నేను దానికి కట్టుబడి ఉన్నా. నేను కాదని నేను అనట్లేదే. నేను పొద్దునోడు మాట్లాడి సాయంత్రం మాట్లాడి రేపు పొద్దునోడు మాట్లాడే క్యారెక్టర్ నాది కాదు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నేను మొన్న వెళ్ళినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు నేనేంటి 2 పార్లమెంట్ సభ్యులు అడిగారు. అంతకుముందు ఎంత కాంట్రాక్ట్ అని బందర్ పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు అడగండి వెళ్ళి. నేను అడిగాను అవునా, కానీ అక్కడ మీడియా లేదు. నేను బయటకు వచ్చినాక అడిగాను అవును. ఎందుకు అడిగానంటే నేను ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమో పార్టీకి వ్యతిరేకమో పాశవిక ఆనందం పొందేవాళ్ళకి నేనేం చేయలేను. కానీ ఒకవేళ నాకు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటే నేను ఇప్పుడే ఎందుకుంటా? నేనే పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. ఒకవేళ నాకు అంత ఇబ్బంది ఉంటే నేను రాజకీయాలు మానేస్తే తప్ప నేను ఇలాంటివి చేయను. నేను గతంలో ఒకసారి ప్రూవ్డ్ రికార్డ్ నాది. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి అతనితో కలవమని చేతిలో చెయ్యేస్తే నేను చెయ్యనక్కలాక్కున్నా. కనకదుర్గం గుడి దగ్గర వాళ్ళు మళ్ళీ విష్ణు గారు కానీ జోగి రమేష్ అనే అతను కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఆ రోజు ఉన్న వాళ్ళందరూ పిలిస్తే కొంపలారిని కూడా అడుగుతున్నారు ఎందుకు బాబు వస్తున్నాను ఉండమని వెళ్ళా. వెంకట దిగ్రేట్ ఏం ఆలోచించావు నీ స్థాయి తగ్గించుకోబోక పద్దాక నువ్వు నన్నేం చేద్దాం అనుకో చెప్పు తప్ప ఇట్లాంటి కార్యక్రమం పెట్టబాకమని చెప్పా. అంత సూటిగా సుస్పష్టంగా మాట్లాడే మనిషిని నేను. అలాంటిది నేను ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఎవరికో వస్తే నేను పట్టించుకునేవాడిని కాదు. ప్లస్ 2 ముఖ్యమైన విషయం ఏంటి, 80% 300 crores ఏంటి, 20% 200 కోట్లు ఏంటి? అది కూడా వల్లభనేని వంశీకి పనిచేసిన వాళ్ళకి, వల్లభనేని వంశీకి చందాలు ఇచ్చిన వాళ్ళకి ఏంటది? నా ప్రత్యేక పేరు ఇన్నిసార్లు కూడా నేను ఎక్కడ మాట్లాడలే. మొన్నవాడు మీటింగ్లో అదే చెప్పా. అంటే నేను పోటీ చేస్తున్నాడు తెలుస్తుంది చెప్పి. ఇప్పుడు విజయ డైరీని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదిగోండి తీసుకొచ్చి ఇచ్చారు నాకు. నేను అమెరికాలో ముందు వచ్చి ఇచ్చారు. ఆరెవరు ఎండీకి డైరీ ఎండీ అంటారు. అతనికి ఇవ్వండి అండి మీరు కంప్లైంట్. డైరెక్టర్లు, పాలకేంద్రంలో సర్పంచ్లు తీసుకొచ్చి వీళ్ళు ఎట్టా దుర్వినియోగం చేస్తున్నారు, మీడియాకి ఎలాంటి యాడ్లు ఇచ్చారు, ఏ మీడియాకి ఎంత యాడ్లు ఇచ్చారు అంటే మీడియా చెప్పడం నా అభిమతం, నా మతం కాదు. కానీ వాళ్ళు ఇచ్చిన పేపర్లు యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చి రైతులు దుర్వినియోగం అవుతుంది, అది దుర్వినియోగం అవుతుందని వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు రాజీనామా చేసుకుంటారో చేస్తారో ఏం చేస్తారో నాకెందుకు. నా కాన్స్టిట్యున్సీలో అది ఉంది. లేకపోతే నేను మాట్లాడిన అసలు నేను ఎవరి జోలికి వెళ్ళే టైప్ కాదు. ప్లస్ 2 ఈ కాంట్రాక్ట్ అతను డెఫినెట్గా వల్లభనేని వంశీకి సపోర్ట్ చేసిన అతనే. నేను ముమ్మాటికి చెప్తున్నా.
కార్యకర్తలేమో మేము దెబ్బలు తిన్నాం, మేము ఆవేదన ఆక్రోశన పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు కేసులో ఉన్నాం, మా మీదే కేసు పెట్టారు, పార్టీ ఆఫీస్ తగలెట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టారు రాజమండ్రిలో అని రోజు అలో లక్షణాన్ని బాధపడుతుంటే నేనేం చేయాలా? కార్యకర్తల అభీష్టాన్ని నేను గౌరవించొద్దా? బంగానగూడెంలో 52 మంది ఊళ్ళో తిరిగి పారిపోయారు. ఇవాటికి 70-80 సంవత్సరాలు ఉన్న వృద్ధ దంపతులు కూడా కెనడా వెళ్ళాలని చెప్పి రోజున చుట్టూ తిరుగుతున్నారు ఆ కేసు తీసేయమని. అంటే పార్టీ కోసం పనిచేసి 52 మంది ఊళ్ళు పారిపోయారు లోకేష్ బాబు పాదయాత్ర తర్వాత. ఎస్, డెఫినెట్గా నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళ కాంట్రాక్ట్లు వస్తే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా, దాంట్లో మొహటం లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో నేనే మేనమేషాలు లెక్క పెట్టను. అలా నేను ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడతానని రాయటం మాత్రం యాక్చువల్గా ఇది డెఫినెట్గా ఖండిస్తాం లేదు, ఎప్పుడో పిచ్చి రోజుల్లో మాట, కానీ అది వాస్తవం. మీరు మొత్తం వీడియోలో 35 నిమిషాలు 33 నిమిషాలు నేను పిఎస్సిఎస్ మీటింగ్కి వెళ్ళి నెట్టోనవరం గారు నా పక్కనే కూర్చుని ఉన్నాడు, మా జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారు పక్కనే కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఈ కంప్లైంట్లు వస్తే నేనేం చేయాలా? ఒకడు కాల్ లిస్ట్ అంటాడు, ఒకటి ఇది అంటాడు, ఒకటి మీడియా అంటాడు. అసలు ఏంటిది? ఇది నా కాన్షియస్లో ఉందా లేదా? ఈ నా కాన్షియస్లో ఉండడానికి ప్రతాడు ఎవడు పడతాడు వస్తే నేను లోకల్ ఎమ్మెల్యేగా నేనెందుకు? అంటే మీరు మీడియా ఛానల్లో మీరు పని చేస్తారా? మీకు మైక్ ఇచ్చి మీకు సూపర్వైజరో ఏదో టైటిల్ ఇచ్చి ఇంకోటి పంపిస్తే మీరు ఉంటారా? కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు సార్? కాంట్రాక్ట్ ఎవరు? అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. అంటే ఇప్పుడు ఈ విజయ డైరీది మాట్లాడదాం. విజయ డైరీకి ఎవరు సహకరించట్లేదా? అదే చెప్పా, మా పార్టీలో సహకరిస్తున్నారని చెప్పా. దాంట్లో నేనేదో అబద్ధాలు అన్నట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఏది అడిగినా సుస్పష్టంగా ఆన్సర్ చెప్తా. కాంట్రాక్ట్ది ఇప్పుడు మీ ఎంపీ, మీ భాగస్వామి ఎంపీ కదా ఉంది, ఆయన అడిగాడు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో. అదే ఆయన తెలియకుండా కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి రాదుగా. మీకు అర్థం అవట్లేదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు ట్విస్ట్ చేసి మాట్లాడినా ఎలా మాట్లాడినా ఐ కెన్ హ్యాండిల్. ఓకే, బాలశౌరి గారు మాట్లాడారు, కేసినేని చిన్ని గారు కూడా మాట్లాడాడు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో. గతంలో ఎంత పని అయింది, అప్పుడు ఎంత బిల్లుకి ఎంత టెండర్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు, అంత ఎక్కువ ఎందుకు ఉందని అతను వాళ్ళిద్దరు అడిగారు, నేను అడిగా. నేను వైస్ చైర్మన్, వాళ్ళిద్దరు చైర్మన్ కో చైర్మన్. అంటే మా రైట్లు కూడా మాకు వద్దా? ఇంకా నాకు ఎంత తెలిస్తే నీకెందుకు చెప్తాను సోదరా? నాకేమన్నా నాకు తెలిసిన ఫ్రెండ్ గురించి అడిగితే చెబుతాను. ఇక ఫుల్ ఫామ్ ఎబ్రివేషన్లో డిస్క్రిప్షన్లో నేను ఎక్కడ చెప్తాను. ఇప్పుడు సీఎం గారు 80% అయింది, 20% అంటే ఆ వర్క్ ని మధ్యలో చేయడానికి ఎవరు 2-3 సార్లు వేసినా ఎవరు రాలేదు. సో వచ్చిన అతనికి మెయింటెనెన్స్, ఇప్పుడు రిమైనింగ్ వర్క్స్. అంటే ఇప్పుడు వాడేమన్నాడంటే కాంట్రాక్టర్, అంటే అంతకుముందు నాకు ఇన్ఫర్మేషన్, ఇది ఎంత అయింది ఎంత చేశారనేది ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ ఫిగర్ లేదు, దాన్ని అంచనా వేయడానికి లేదు. ఇవాళ టెక్నాలజీ టెక్నికల్ గా ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకునే టైంలో నేను ఏఎంఎల్ ట్రైనింగ్ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఫ్రీ ట్రైనింగ్ పెడుతున్నారు. 17వ తారీఖు సాయంత్రం ఓపెనింగ్, దానికి రండి. వస్తే కనీసం నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఫ్రీ ట్రైనింగ్ అది హెచ్సిఎల్ తెప్పిస్తుంది P4 లో భాగం. అంటే మీరు అలా మాట్లాడితే వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడగాల్సిన సూట్ అడగండి. నేను డెఫినెట్ గా నేను దాటేసే టైప్ కాదు. నేను యుద్ధం చేశా, నేను ఈ నియోజకవర్గంలో యుద్ధం చేశా, రాత్రి 2 వరకు తిరిగా. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు రానాళ్ళు, లోకేష్ బాబు పాదయాత్రకు రానాళ్ళు పార్టీ ఏంటంటే ఏ కార్యకర్తలు గోలపెడతారు, నేను ఎవడో చెప్పాలా? కార్యకర్తలకు ఏం చెప్పాలి? నేను కార్యకర్తలకు అదే చెప్పా. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఇంకా డీటెయిల్ గా మాట్లాడతారని చెప్పా. ఆ డీటెయిల్ గా మాట్లాడడానికి మీరు వస్తే బాగుండేది. మీరు ఒకే ఒక పాయింట్ ఏంటిది అంటే ఎయిర్పోర్ట్ దాన్ని తీసుకెళ్ళాలి. అంటే నేను అమెరికాలో వచ్చినాక సీఎం గారిని కలవాలా? నేను దాదాపు 2 సంవత్సరాల తర్వాత అక్రమ కేసుల వల్ల పాస్పోర్ట్ వీసాలు పర్మిషన్ ఆఫ్ ద కోర్టులు తీసుకుని నేను ఎట్టగేలకు మొన్న లాస్ట్ మంత్ 6వ తారీఖు వెళ్ళి మొన్న 26వ తారీఖు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని నేను కలవాలి. అది ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చిందనే విషయం కూడా నాకు ఆ మీటింగ్కి వెళ్ళే వరకు తెలియదు. ఆ మీటింగ్ ఎజెండాలో పెట్టారు. ఇది మీకు తెలిసేమో నాకు తెలియదు, కానీ నాకైతే తెలియదు. ఎయిర్పోర్ట్ ఎజెండాలో ఆ రోజు ఎజెండా పెట్టినప్పుడు ఆ ఎజెండాలో ఇది రెస్ట్ ఆఫ్ ద వర్క్ పలానా మళ్ళీ టెండర్ పిలిచాం, ఆ టెండర్ ఇలా వచ్చింది, ఇలా ఇచ్చామంటే అంత ముందుకు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందని 2 ఎంపీలు అడిగారు. కాదంటారా మీరు? ఎంపీలు నేను అడగను పోనీ. ఇదే విషయం ఆల్రెడీ పార్లమెంట్ సభ్యులకు ముందే తెలుసు. అంటే ఎప్పుడైతే టెండర్ కన్ఫర్మ్ అయిందో మీరు పార్లమెంట్ సభ్యులు అడగాల్సింది అడిగితే ఆల్రెడీ మనకు చెప్పారు టెండర్ కన్ఫర్మ్ అయిపోయింది, రిమైనింగ్ కూడా వర్క్స్ కూడా అయిపోతాయి, త్వరలోనే మేము టెర్మినల్ పని కూడా ఇచ్చేస్తాం, మొదటిదాకా ఇది మాకు ఇబ్బందికరంగా కాన్సెప్ట్ గా మారితే క్లియర్ అయింది అన్నారు. క్లారిటీ లేదు. అంటే ఆ రోజు తెలుసు అంటాం అనేది కూడా. అరే అది అడిగారు అడగలేదు మీరు అడగండి. నేను చెప్తా, కాంట్రాక్ట్ అంటే చెప్తున్నా కదా.
ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అడగండి. ఆ రోజు ఎజెండాలో పెట్టారు, వాళ్ళు అడిగారు, నేను అడగలేదని చెప్పలేదు, నేను అడిగా. మీరు వెళ్ళట్లేదు, అది ఐడియా ఉంది. వెళ్ళా మన మీటింగ్ వెళ్ళా.